అది వేరే విషయం, ఇది అవలేదు ఓకే. ఆ పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చూసేటప్పుడు మనిషి ఆ విధంగా మాట్లాడకుండా వేరే విధంగా మాణిక్యాలరావు గారు మాట్లాడినట్టు, లేకపోయినట్టయితే పెద్ద శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు మాట్లాడుతాడు అని ఎవరు అనుకోవడానికి అవకాశం లేదు. ఆయన ఆయన వచ్చినటువంటి మాట అలాంటిది. నేను వచ్చినటువంటి మాట ఏదైతే నేను నా తాలూకా మాట అదే అవుతుంది కదా. రెండోది పరకామణి గురుకుండా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నిన్న మొన్న ఈ మధ్య డెవలప్మెంట్స్ చూస్తే ఏదైతే ఈ $8 పట్టుకోవడము, దానికి సంబంధించి 14 కోట్లు కట్టించడము, ఇవన్నీ నేపథ్యంలో గతంలో ఏదైతే ఆ నేరస్తుడు గతంలో 30 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నాడు తిరుమలలో, ఈ 30 సంవత్సరాల్లో ఇంకా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు గారు ఉన్న సమయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అప్పుడు కూడా ఇవి చేశాడేమో. చూడండి గమ్మత్తైన విషయం, అంటే నేరాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో చూడండి. ఇది అంటే ఒక వితండ వాదన లేకపోతే విచిత్ర వాదన అనొచ్చు మనం. అంతే కదా. ఇప్పుడు నెయ్యి విషయంలో కూడా అదే మాట్లాడారు కదా. ఇప్పుడు అంతకుముందు కూడా వచ్చింది, అంతకుముందు తక్కువకి ఇచ్చారు అంటే అప్పుడు కూడా కల్తీ చేశారా, అది కూడా మాట్లాడారు. అదే అదే ఇప్పుడు నేను చెప్తున్నది అదే. అంటే ఎంత గమ్మత్తైనటువంటి వాదన వాళ్ళు తీసుకొస్తున్నారో చూడండి. దీనికి అర్థరహితమైనటువంటి. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఏవైతే ఆరోపణలు చేశాడో, నిజంగా చెప్పాలంటే మనం చెప్తాం కదా, 1,000 ఎదరవైపు చూపిస్తే 4,000 మన వైపే చూపిస్తాయి అన్నట్టుగా. అందులో సరే మీరు భాష గురించి మాట్లాడారు, మాణిక్యాలరావు గారు చెప్పారు, అది ఎవరు రాశారో చెప్పారు, ఆయనకు వచ్చిన భాష కాదు అది. మాణిక్యాలరావు గారి లాగా నాలాగా కూడా మాట్లాడే పరిస్థితి ఆయనకి లేదు. అది ఎవరు రాశారో ఆయన పేరుతో సహా చెప్పిస్తున్నట్టు. అంటే ఇంకోటి అది మనకు కన్ఫర్మ్ కాకపోయినా నాకైతే ఒకటి ష్యూర్ ఏంటంటే, ఆ పేపర్లు తీసేస్తే ఆయన వెళ్ళిపోతారు. ఇప్పుడనే కాదు, స్టేజ్ మీద అయినా ఎక్కడైనా కూడా పేపర్ తీసేస్తే ఆయన మాట్లాడలేరు. ఋషి గారు ఇంకో విషయం, మీరు ఇక్కడ నేను లైవ్ చూడలేదు కానీ తర్వాత డిఫరెంట్ లైవ్ చూశాను. మీరు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ పేపర్లో కూడా ఆయన ఏది మాట్లాడుతున్నాడు, ఏది మాట్లాడాలా, ఎక్కడ అనేది కూడా ఆయనకి అంత అవగాహనతో లేడండి. చూస్తూ ఏది దొరికితే అదే మాట్లాడుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, అది కూడా తెలిసిపోద్ది మనకి కాస్త ఆలోచనతో చూసినట్లు. అవును. అంటే స్క్రిప్ట్ అయితే ఇచ్చారు, అది కూడా అంత ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి డైలాగ్ చెప్పినటువంటి పరిస్థితి లేదు అక్కడ. మళ్ళీ దాంట్లో కూడా ఉన్నాయి అవన్నీ. అయితే ఎందుకు ఇప్పుడు కాదు, ఎందుకు మాకు ఇది అంటే, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏంటిది 3 నెలలకో 2 నెలలకు ఒకసారి, ఏం అవసరం, ఏం ఉపయోగం? సార్ రషి గారు, మాకైతే మా కూటమి ప్రభుత్వానికి అయితే అవసరం అని మేము భావిస్తాం. ఎట్లా, ఎందుకు అని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఇప్పుడు ధాన్యానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించాడు. గతంలో ఏదో జరిగిపోయింది, ఇప్పుడు జరగట్లేదని చెప్పి. రైతులకు సంబంధించి సమస్యలు ఇవాళ తక్కువ, రేపు ఎక్కువ, మొన్న ఎక్కువ అని మాట కానీ లేకుండా ఉంటాయని చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేవు, నేను కానీ మా మాణిక్యాలరావు గారు. ఎందుకంటే పెద్ద సెగ్మెంట్. నిన్న నేను వెళ్ళి ఒక తహసీల్దార్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, మా జిల్లా అధ్యక్షుడు మేమందరం కలిసి వెళ్ళి, అయ్యా కొంచెం ఎక్కువ తూకంలో ఎక్కువ తీసుకుంటున్నారట మిల్లర్స్ సంబంధించి. ఇప్పుడు అవన్నీ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు వచ్చి చూడరు కదా. ఆ బాధ్యత అనుకుంటారు, మేము చూస్తాం. అయితే నేనేమంటాననేసి అంటే, ప్రతిపక్ష నేత రావడము, ఆరోపణలు చేయడము అవసరం ప్రజాస్వామ్యానికనే మేము భావిస్తాం. కానీ ఆరోపణలు అంటే కాదు, ఎప్పుడు ఆయన కన్స్ట్రక్టివ్ గా ఎప్పుడు ఆయన ఓ తెలిసాక చేయలేదు కదా. పోనీ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాక. అనేది అదే మొదట పాజిటివ్ గా స్టార్ట్ చేస్తానడానికి కారణం అదే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేము పాజిటివ్ వేతో మాట్లాడడానికి అవకాశం లేకుండా పోతుంది, మాది మేము చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది కదా. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. మాది మేము చెప్పుకోవడానికి వేదిక లేకుండా పోయింది. కాబట్టి నేనేమంటాననేసి అంటే, అయ్యా ప్రతిపక్ష నేత గారు, మీరు ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి రాష్ట్రంలో ఉండండి, పోనీ ఉండకపోతే లేదు రండి, కాకపోతే ఫ్రీక్వెన్సీ పెంచండి, పెంచి మీరు ఏది మాట్లాడినా మేము సమాధానం చెప్పడానికి. మీదేం పోయింది, ఫ్రీక్వెన్సీ పెంచండి అంటారు ఆయన. వారానికి ఒకసారి 3 గంటల ఎగ్జామ్ రాస్తే ఎట్లా, ఇప్పుడు నెలకోసారి అయితేనే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఒక విషయం సార్, ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్ ఆయన ఏం చెప్పినా వినకుండా ఉండడానికి. మనకేం పోయింది, ఇప్పుడు ప్రజల్లో స్పందన లేదు కదా. నిన్న మనం ఆయన మాట్లాడాడు, ఏమొచ్చింది స్పందన? సోషల్ మీడియా ఆధారంగా ఏమన్నా పాజిటివ్ స్పందన వచ్చిందా? ఆయనకి ఎక్కడైనా చూసారు, అబ్జర్వ్ చేశారా? లేదు కదా. అవును. ఇప్పుడు మాలో ఉన్నటువంటి తప్పులు మేమే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉండకూడదు. బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని చెప్పేసి వాజ్పేయి గారు, లేకపోయినట్టయితే అంతకు ముందు ఉన్నటువంటి చాలా మంది నేతలు మాట్లాడినటువంటి
మాటని ఇవాళ నేను కోట్ చేస్తున్నా, బలంగానే ఉండమని కోరుతున్నాం వాళ్ళకి. కానీ అడ్డగోలు మాటలు వద్దు. బలంగా ఎప్పుడు నిజంగానే ప్రభుత్వంలో లోపాలుంటే అధికార పక్షానికి ఒకవేళ అధికారం తలకెక్కేసి ప్రజలు పట్టకపోతే దాన్ని దృష్టికి తీసుకొస్తే అది ఉపయోగపడుతుంది ఎవరికైనా. కానీ ఇవి లేనిపోని మాటలు, అబద్ధాలు, అసత్యాలు, ప్రభుత్వం చేసే కనీసం దాన్ని మంచి అని చెప్పక్కర్లేదు కానీ ప్రజలకి మరో రకమైన ఆలోచన కల్పించే మాటలు అసలు అంటే అవినీతి గురించి జగన్మోహన్